హాయ్ ఆల్ ఆఫ్ యూ. సీట్ మ్యాట్రిక్స్ గురించి ఎస్టర్డే ఒక వీడియో చేసాం. దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ ఇది. సో సీట్ మ్యాట్రిక్స్ మనం దేనికి ఉపయోగిస్తాము అంటే ఈ కౌన్సిలింగ్లో సీట్స్ని అంటే స్కూల్స్ని మనం ప్రయారిటైజ్ చేసుకోవడానికి సీట్ మ్యాట్రిక్స్ని ఉపయోగించుకుంటాం అనమాట. అది ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలి అనేది చెప్తాను చూడండి. ముందుగా సీట్ మ్యాట్రిక్స్ చూడాలంటే క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళి సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ అని మీరు క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందన్నమాట. అందులో ఫస్ట్ లింక్ చూడండి, ఓకేనా. సో PESA డాట్ ఉందా, దాంట్లోకి వెళ్ళండి, ఓకేనా. సో అందులోకి వెళ్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మనకి చూడండి 3 లైన్స్ ఉన్నాయా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. 3 లైన్స్ క్లిక్ చేస్తే చూడండి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్, స్కూల్ ఇన్ఫర్మేషన్ ఉందా, అప్పుడు ఆ స్కూల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాలి. ఇందులో చూడండి మీకు సీట్ మ్యాట్రిక్స్ స్కూల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఇది సీట్ మ్యాట్రిక్స్ అంటే దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి సో ఇక్కడ క్లాస్ 6 క్లాస్ 9 వచ్చిందా. సో మనకి ఏ స్కూల్కి సంబంధించి ఏ క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలో ఆ క్లాస్ మీద క్లిక్ చేయాలి. మన ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ కావాలి, 6th క్లాసు. సో ఇందులో మనకి సింగిల్ స్కూల్ టైప్ మనకి సైనిక్ స్కూల్స్ 2 టైప్స్ కదా మనకి. సైనిక్ స్కూల్స్లో గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్, ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ అని 2 రకాలు ఉంటాయన్నమాట. సో అందులో మన టైప్ మీద సైనిక్ స్కూల్స్ అని అంటే ఓన్లీ గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ అని అర్థం, ఓకేనా. న్యూ సైనిక్ స్కూల్స్ ఆన్ పార్ట్నర్షిప్ మోడ్ అంటే ఇటు గవర్నమెంట్ ప్రైవేట్ రెండు కలిసి చేస్తున్నటువంటి సైనిక్ స్కూల్స్ అని అర్థం. సో మనకి ఏ లిస్టు డీటెయిల్స్ ముందు కావాలో ఆ లిస్టు సంబంధించినటువంటి దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి, రైట్. చూడండి ఇక్కడ 2026 ఓకేనా సీట్ మ్యాట్రిక్స్ ఓపెన్ అవుతుంది, రైట్. సెర్చ్లోకి వెళ్ళాలి, సెర్చ్ మీద క్లిక్ చేస్తే మనకి చూసారా ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట, లిస్ట్ ఓపెన్ అవుతుంది మనకి. చూడండి ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చాడు చూడండి, రైట్. సీరియల్ నెంబర్ ఇచ్చాడు. ఇంకోండి సైనిక్ స్కూల్స్ లిస్ట్ ఇచ్చాడు. ఇక్కడ సైనిక్ స్కూల్ కలికిరి అని ఇచ్చాడు. అది టైప్, ఓకేనా. ఎలాంటి స్కూలు అంటే ఫుల్ రెసిడెన్షియల్ స్కూలా, లేకపోతే డేకమ్ రెసిడెన్షియలా, లేకపోతే డే బోర్డింగ్ అనేది స్కూల్ టైప్లో ఉంటుంది అన్నమాట. మీకు ఆల్రెడీ నేను చెప్పాను దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పాను. ఫుల్లీ రెసిడెన్షియల్కి సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి డేకమ్ రెసిడెన్షియల్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చూడండి పక్కనే ఉంటుంది స్టేట్ నేమ్ ఉంటుంది, ఏ స్టేట్లో ఉంది ఆ పర్టికులర్ సైనిక్ స్కూల్ అనేది కూడా ఉంది ఇక్కడ. నెక్స్ట్ క్లాసు, నెక్స్ట్ బాయ్ గర్ల్ జెండర్ ఉంది. నెక్స్ట్ హోమ్ SC అంటే ఇక్కడ మనకి హోమ్ అంటే లోకల్ స్టేట్ వాళ్ళు చూసుకోవాల్సినటువంటి కేటగిరీ ఇక్కడ చూసుకోవాలి. లోకల్ స్టేట్ వాళ్ళు, లోకల్ స్కూల్స్ వాళ్ళు ఇక్కడ చూసుకోవాలన్నమాట. అంటే హోమ్ SC ST అంటే హోమ్ SCకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, STకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, హోమ్ OBCకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ హోమ్లో చూసుకోవాలి. ఇక్కడ ఏ రెండింటికి అంటే కోరుకొండ అండ్ కలిగిరికి గవర్నమెంట్ స్కూల్లో హోమ్లో చూసుకోవాలి, రైట్. హోమ్ అన్రిజర్వ్డ్ అంటే OC వాళ్ళు అందరూ కూడా ఇక్కడ సీట్స్ చూసుకోవాలి. నెక్స్ట్ హోమ్ డిఫెన్స్, సో ఏపీలో డిఫెన్స్ కేటగిరీ పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళు ఇక్కడ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అదర్ స్టేట్స్, ఓకేనా. అదర్ స్టేట్ అంటే ఏంటి, మన కలిగిరి కోరుకొండలో హోమ్లో చూసుకోవాలి ఏ కేటగిరీ వాళ్ళైనా. సో రిమైనింగ్ స్కూల్స్ అన్నీ కూడా అదర్లోకి వెళ్ళి మనం చూసుకోవాలి, ఓకేనా. రిమైనింగ్ స్కూల్స్ అన్నీ కూడా అదర్లో చూసుకోవాలి. అదర్లో రైట్ చూడండి మళ్ళీ ఇక్కడికి రావాలి. చూడండి ఇంకోండి, ఓకేనా. గోల్పారా, గోపాల్గంజ్, నలంద, అంబికాపూర్ ఇట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ అంబికాపూర్ గురించి మనం మన కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ OBC లేదా OC అనుకోండి. మనం అంబికాపూర్లో ఎక్కడ చూడాలి అంటే అంబికాపూర్ చూడండి. అంబికాపూర్ ఎలాంటి స్కూలు, ఓకేనా. నెక్స్ట్ అది ఏ స్టేట్లో ఉంది, క్లాస్ ఏంటి, ఓకేనా. జెండర్ ఏ జెండర్, బాయ్స్కైనా గర్ల్స్ అయినా. బాయ్ కావాలంటే బాయ్లో అంబికాపూర్లో, ఓకేనా. అదర్ కదా మనం అదర్లోకి వెళ్ళాలి, ఓకేనా. అదర్ OBC చూడండి అంబికాపూర్ అదర్ OBCకి 6 ఉన్నాయి, అదర్ అన్రిజర్వ్డ్కి 9 ఉన్నాయి, ఓకేనా. అదర్ డిఫెన్స్ వాళ్ళకి 2 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 70 సీట్స్ ఉన్నాయన్నమాట అంబికాపూర్లో. ఏంటి లోకల్ వాళ్ళకి, ఓకేనా, అదర్ వాళ్ళకి కలిపితే 70 సీట్స్ ఉన్నాయన్నమాట. మనం అదర్లో చూసుకోవాలి, రైట్. గర్ల్కి చూడండి సింగిల్ 1 ఉన్నాయి. ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అంబికాపూర్లో గర్ల్స్కి 1 ఉన్నాయి. టోటల్ 10 సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఇలాగే మనం సీట్ మ్యాట్రిక్స్ని మనం చూసుకొని ఆ స్కూల్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఎస్ ఈ స్కూల్ మనం ఎంపిక చేసుకుందాం అనుకుంటే ఆ స్కూలు లోకలా నాన్ లోకలా. సో నాన్ లోకల్ అయితే కనుక ఎన్ని సీట్స్ ఉన్నాయి అందులో మన కేటగిరీకి, దాన్ని బేస్ చేసుకొని మనం స్కూల్ని ముందే లిస్ట్ తయారు చేసుకోవాలన్నమాట. స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ మనం ఎన్ని పెడదాం అనుకున్నాం అన్ని స్కూల్స్ లిస్ట్ తయారు చేసుకోవాలి ఫస్ట్ ప్రిఫరెన్స్లో, ఓకేనా. సో మీకు గవర్నమెంట్ స్కూల్స్ని ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకోవాలంటే గవర్నమెంట్ స్కూల్ లిస్ట్ చూసుకోవచ్చు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ని కూడా మీరు వీటితో పాటే మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. ప్రైవేట్ స్కూల్స్ మనకు తెలియాలంటే ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి రైట్ న్యూ సైనిక్ స్కూల్స్ అని క్లిక్ చేయాలి అన్నమాట. సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా చూడండి మళ్ళీ ఇది ప్రైవేట్ స్కూల్స్ యొక్క లిస్ట్ ఓపెన్ అయింది ఇక్కడ.
ఓకేనా. రైట్, చూడండి ఇక్కడ ఆదాని వరల్డ్ స్కూల్, ఇది ఏపీలో ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, స్కూల్ టైప్ చూసారా, డే బోర్డింగ్ అని ఇచ్చాడు. అంటే ఏంటి, వాడికి హాస్టల్ ఉండదు. అంటే ఆదాని వరల్డ్ సైన్స్ స్కూల్ వాళ్ళకి ఏం లేదు, హాస్టల్ లేదని అర్థం డే బోర్డింగ్ అంటే. మేబీ అవుట్ సోర్సింగ్ వేరే వాళ్ళు ఎవరైనా మెయింటైన్ చేయొచ్చు అది, సో దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు, డే బోర్డింగ్. కాబట్టి మనం ఆదాని చూస్ చేసుకోలేదో మనం డిసైడ్ అవ్వాలి. ఏ స్టేట్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో చూడండి ఎన్ని ప్రైవేట్ సైన్స్ స్కూల్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5, అంతేనా. చూడండి ఆదాని ఒకటి ఉంది, నెక్స్ట్ వచ్చేసి నేతాజీ సైనిక్ స్కూల్ ఒకటి ఉంది, నెక్స్ట్ వెరిటాస్ ఉంది, ఓకేనా. సో 3 సైనిక్ స్కూల్స్ ఉన్నాయన్నమాట, 3 ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయన్నమాట ఎక్కడ, మనకి ఆంధ్రప్రదేశ్లో, ఓకేనా. రైట్, సో వీటిని కూడా మనం ఎక్కడ చూసుకోవాలి అంటే హోమ్లో చూసుకోవాలి. హోమ్లో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 40% 60% రూట్ అని ఉంటుంది అనమాట. సో 40% రూట్ మాత్రమే ఎవరికి సంబంధించింది. 40% రూట్ అనేది అంటే ఎవరైతే ఇంతకుముందు సైనిక్ స్కూల్లో చదవట్లేదో, వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకొని వెళ్తున్న వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఈ 40% రూట్లో చూసుకోవాలి, ఓకేనా. రైట్, సో ఇదిగోండి చూడండి. నెక్స్ట్ 60% రూట్ ఇచ్చారు. 60% రూట్ అంటే ఏంటి, మనకి ఎవరైతే ప్రస్తుతం ఆ సైనిక్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళు క్యాడెట్స్ అయి ఉండొచ్చు, నాన్ క్యాడెట్స్ అయి ఉండొచ్చు. అంటే ఏంటి, ఒక ప్రైవేట్ సైనిక్ స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ ఓన్ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో అలా ఓన్ స్కూల్లో చదువుతున్న పిల్లలు, నెక్స్ట్ ఆల్రెడీ సైనిక్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు, వాళ్ళు ఏదైనా వేరే స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు టెస్ట్ రాసుకుంటే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా, అందులో 2 రకాలు చెప్తున్నాను, క్యాడెట్స్ అయి ఉండొచ్చు, నాన్ క్యాడెట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా 60% రూట్లోకి వెళ్తారు. సో 60% రూట్లో మనకి ఓన్లీ 1 or 2 స్కూల్స్లో మాత్రమే సపరేట్గా ఎస్సీ కిన్ని, ఎస్టీ కిన్ని అని డివైడ్ చేయబడి, ఓబీసీ కిన్ని అని డివైడ్ చేయబడి ఉంటాయి. సో అదర్వైజ్ మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ స్కూల్స్లో మనకి ఓన్లీ టోటల్ స్కూలే చూపిస్తాడు అనమాట. అన్రిజర్వ్డ్లో పెట్టే మనకు చూపిస్తూ ఉంటాడు. చూడండి ఇక్కడ చూసారా, 60% రూట్ అన్రిజర్వ్డ్ సీట్స్. అంటే ఏంటి, పర్టికులర్గా వీళ్ళకి ఇన్ని సీట్స్ అనేవి ప్రైవేట్ స్కూల్కి మనకి కనబడవు. కొన్ని స్కూల్స్ మాత్రమే కనబడతాయి. అలాంటి స్కూల్లో ఒకటి ఏంటంటే సంగోలి రాయన్న మాత్రం మీకు అలా కేటగిరీ వైజ్ కనబడుతుంది అనమాట. సో అదర్వైజ్ మిగతా స్కూల్ అన్నీ కూడా మీకు టోటల్ స్కూల్స్ అన్ని చూపించేస్తారు. 40% చూసారా, మొత్తం అన్నీ ఒక చోటే కనబడుతున్నాయి. సో ఇలా చూసుకుంటే 40% రూట్లో కంటే 60% రూట్లో మనకి ఎక్కువ సీట్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగని 60% రూట్ని మనం సెలెక్ట్ చేసుకుంటే, సో మనకి మనకి వర్తించలేదు అనుకోండి, మనకి సీట్ వచ్చేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. 60% రూట్ ఎవరు చూస్ చేసుకోవాలి, ఆల్రెడీ సైనిక్ స్కూల్లో చదువుతున్న వాళ్ళు చూస్ చేసుకోవాలి. 40% రూట్ అనేది ఎవరు చూస్ చేసుకోవాలి అంటే ఎవరైతే సైన్స్ స్కూల్లో ప్రజెంట్ చదవకుండా ఫ్రెష్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ 40% రూట్లో చూస్ చేసుకోవాలి. ఇలాగా సో ఆంధ్రప్రదేశ్లోనే జాయిన్ చేయాలనుకుంటే లోకల్లో చూసుకుంటాం. రిమైనింగ్ స్కూల్లో ఎక్కడైనా జాయిన్ చేయాలనుకుంటే కనుక సో ఆ స్కూల్ ఎక్కడుంది ఏంటి అని చూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్కే అనుకున్నామండి. సో ఎలాంటిది రెసిడెన్షియల్, ఇది గుజరాత్, సో ఇందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, 40%లో 100 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. రైట్, సో ఇది మనం చూస్ చేసుకున్నాం. సెకండ్ ఏజ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నాము, రాయల్ ఇంటర్నేషనల్ సైనిక్ స్కూల్ అన్నాం. ఇది కూడా రెసిడెన్షియల్, హర్యానాలో ఉంది. బాయ్స్కి ఎన్ని ఉన్నాయి, గర్ల్స్కి ఎన్ని ఉన్నాయి, చూడండి గర్ల్స్కి 20 ఉన్నాయి, బాయ్స్కి 125 ఉన్నాయి. సో ఇలా మనం సీట్ మ్యాట్రిక్స్ని చదువుకొని, సో సీట్ మ్యాట్రిక్స్ని అండర్స్టాండ్ చేసుకొని మనం స్కూల్స్ లిస్ట్ని ఆర్డర్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇంకా స్కూల్లో అంటే సీట్స్ని బేస్ చేసుకునే కాకుండా మనం ఇంకో కేటగిరీలో కూడా స్కూల్స్ని ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఆ స్కూలు మనం వెళ్ళడానికి ఎంత కన్వీనియంట్గా ఉంది అని తెలియాలంటే మనకి స్కూల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి, కూడా స్కూల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది కూడా మనం సో అందులోకి ఇంకో స్కూల్ ఇన్ఫర్మేషన్ ఉందా, ఇందులోకి వెళ్ళి ఇక్కడ స్కూల్ ఇన్ఫర్మేషన్. రైట్, ఈ స్కూల్ ఇన్ఫర్మేషన్లో ఏ స్కూల్ ఇన్ఫర్మేషన్ కావాలి, గవర్నమెంట్ స్కూల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గవర్నమెంట్ స్కూల్. రైట్, ఇదిగోండి సింగిల్ పర్టికులర్ స్కూల్ కావాలన్న అని కూడా ఇక్కడ స్కూల్ మనం కోండి, ఇక్కడ ఏ స్కూల్ కావాలంటే ఆ స్కూల్ మనం క్లిక్ చేసుకుంటే రైట్. చూడండి ఇక్కడ కోరుకొండ అన్నాం, కోరుకొండ ఆంధ్రప్రదేశ్లో ఉంది, విజయనగరం డిస్టిక్లో ఉంది. ఎగ్జిస్టింగ్ స్కూలు రెసిడెన్షియల్ ఇచ్చాడు, దాని యొక్క వెబ్సైట్ ఇచ్చాడు, నెక్స్ట్ ఈమెయిల్ ఇచ్చాడు. వెబ్సైట్లోకి వెళ్తే టోటల్ స్కూల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా, అందులో ఫీజు ఎంత, ఎలా ఉంటుంది, ఏంటి, ఫొటోసు, ఎన్డీఏలో అంతకుముందు ఎన్ని సీట్స్ వచ్చినాయి ఏంటి కూడా మీకు తెలుస్తుందన్నమాట. ప్రిన్సిపాల్ ఫోన్ నెంబర్ ఇచ్చారు, నెక్స్ట్ అడ్మిషన్ ఆఫీసర్ నెంబర్ ఇచ్చారు, నియర్ బై ఎయిర్పోర్ట్ ఎక్కడుంది, దాని నుంచి స్కూల్కి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇచ్చాడు, నెక్స్ట్ నియర్ బై రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది, దాని నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇచ్చాడు, నెక్స్ట్ వచ్చేసి నియర్ బై బస్ స్టాండ్ ఏంటి, ఇట్లా ఎవ్రీథింగ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలాగా ఫస్ట్ ఏం చేసుకోవాలి అంటే మనం
స్కూల్ని డిస్టెన్స్ని బట్టి నెక్స్ట్ కనెక్టివిటీని బట్టి కూడా మనం స్కూల్ని ప్రయారిటైజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో రైట్, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లిస్ట్ ఇక్కడ చూడండి, మనకి అలా కాకుండా మొత్తం లిస్ట్ అంతా డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇలా కాకుండా మీరు సింగిల్ చూసుకోవాలని చూసుకోవచ్చు, లేదా టోటల్ ఓకేనా, ఇదిగో టోటల్ ఇంకో చూడండి. ఓకే రైట్, గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లిస్ట్ మొత్తం టోటల్ ఓపెన్ అయిపోయింది. ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది టోటల్ ఓకేనా, ఒక పేజీలో 2 పేజీలో వస్తుంది అనమాట. ఇలా మొత్తం ఓకేనా, ఎంత దూరం ఉంటుంది, బస్ స్టాండ్ నుంచి ఎంత దూరం ఉంటుంది, లేకపోతే రైల్వే స్టేషన్ నుంచి ఎంత దూరం ఉంటుంది, ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం ఉంటుంది, టోటల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రిన్సిపల్ నెంబర్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే టోటల్ ఓకే లిస్టు మనం దగ్గర పెట్టుకొని, సో డిస్టెన్స్ బట్టి కూడా మీరు స్కూల్స్ని ప్రయారిటైజ్ చేసుకోవచ్చు. ఇంకొక ప్రయారిటైజేషన్ ఏంటి అంటే పేరెంట్స్ ఎవరైనా అంతకుముందు ఓకేనా మనకి తెలిసినటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ ఏమైనా కనుక స్కూల్లో ఒకే పర్టికులర్ సైనిక్ స్కూల్లో చదువుతున్నారంటే వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకోవచ్చు. నేనైతే ఏం చేస్తున్నానంటే నాకు అంతకుముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎవరెవరికైతే సైనిక్ స్కూల్ సీట్స్ వచ్చినాయో వాళ్ళందరి పేరెంట్స్ని పిలిపిస్తున్నాను. ప్రస్తుతం ఓకేనా ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ చేస్తున్నటువంటి వాళ్ళందరి పేరెంట్స్ని కూడా పిలిపించి పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నాను. ఆ పేరెంట్స్ మీటింగ్లో ఏం జరుగుతుంది అంటే ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇంకా క్లియర్గా ఓకేనా 1 or 2 అవర్స్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైనా మీటింగ్స్కి రావాలనుకుంటే కనుక పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అవ్వచ్చు అనమాట. రైట్, సో ఈ సండే ఉంటుందని పేరెంట్స్ మీటింగ్, ఎవరైనా రావచ్చు, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైట్, థ్యాంక్ యూ. హాయ్, చూశారు కదా, ఈ విధంగా సీట్ మ్యాట్రిక్స్ని అర్థం చేసుకొని మనం స్కూల్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఎన్ని స్కూల్ చేసుకోవాలంటే సో మ్యాక్సిమం మీకు నచ్చిన స్కూల్ అన్నీ కూడా ప్రయారిటైజ్ చేసుకోండి. సో మీరు అసలు జాయిన్ చేయని అనుకున్న వాటిని బాగా వెనక్కి పెట్టేసుకోండి. రైట్, సో దీనికి సంబంధించి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ సండే మీటింగ్ ఉంటుందండి, పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. సెకండ్ పేరెంట్స్ మీటింగ్ అనమాట. ఫస్ట్ పేరెంట్స్ మీటింగ్ లాస్ట్ సండే అయిపోయింది. సెకండ్ పేరెంట్ మీటింగ్ వస్తున్న సండే ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే అటెండ్ కావచ్చు, ఎవరైనా అటెండ్ కావచ్చు అండి. సో క్లియర్గా మా పేరెంట్స్ చెప్తున్నాను. సో మ్యాక్సిమం సో అందరు పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ కావడానికి ట్రై చేయండి. మీటింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 10:30 to 11 స్టార్ట్ అవుతుంది. 1 వరకు జరిగే అవకాశం ఉంటుందండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ మీటింగ్కి ప్రీవియస్ సైనిక్ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఖచ్చితంగా అటెండ్ అవుతారు, వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. కాబట్టి మీకు ఏ స్కూల్ బాగుందనేది కూడా వాళ్ళ నుంచి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైట్, సో నేను యాక్చువల్గా అందరిలాగా వీడియోస్ చేయడం కంటే నీట్గా లేకపోతే ఇంకో మంచి బాగా ఎడిటింగ్ చేసి చేయడం అనేది నాకు అంటే అంత టైం స్పెండ్ చేయదలుచుకోలేదు నేను. సో దానివల్ల ఏంటంటే నా వీడియో కొంచెం రాగా డైరెక్ట్గా పెట్టేస్తాను అనమాట వీడియోస్. దానివల్ల ఏంటంటే అంత నీట్గా కనిపించకపోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ అయితే చాలా వర్తీ ఉంటుందండి. సో కొంచెం ఓపిక చేసుకొని విన్నట్లయితే కనుక సో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంతవరకు మీకు తెలియని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పెట్టడం జరుగుతుంది అనమాట. సో మీకు అందరికీ నా వీడియోస్ రెగ్యులర్గా రావాలి అంటే కనుక సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నలుగురు ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నాను. ఏవి కూడా ఇన్ఫర్మేషన్ ఏ వీడియో చేయట్లేదు, అంతా కూడా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తున్నాను నేను. రైట్, సో దిస్ ఈజ్ మోహన్ సీనియర్స్ అకాడమీ సైనిక్ స్కూల్ నవోదయ కోచింగ్ సెంటర్ రాజమండ్రి.